మునుగోడు ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా మల్కాపూర్లో ప్రచారం నిర్వహించిన జగదీష్ రెడ్డి రైతు బీమా కావాలంటే కేసీఆర్ కు ఓటేయాలని అన్నారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో తేల్చుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే గుజరాత్ లో కేవలం 6 గంటల కరెంట్ ఇస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. 3000 రూపాయల పెన్షన్ వద్దని మోడీ అంటున్నాడు, ఇచ్చి తీరుతాని కేసీఆర్ అంటున్నాడు. వద్దంటోళ్ళంతా మోడీకి వేసుకోవచ్చు, ఉండాలనుకుంటే కేసీఆర్ కేయాలి. రైతు బంధువును పనిలేక ఇస్తున్నావు, రైతులు మంచిగా ఉన్నారు బ్రహ్మాండంగా, మీరు నా గుజరాత్ లో ఇస్తలేరు కదా, నువ్వెందుకు ఇస్తావు తెలంగాణలో, ఇయ్యొద్దు అని మోడీ అంటున్నాడు. రైతులు బాగలేరు, రైతులు బాధపడుతున్నారు, పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నారు. వాన పడితే రైతు పొలానికి పోవాలి కానీ అవతల అప్పు కొరకు సాగుకారి పోయే పరిస్థితి ఉంది. సాగుకారి కాడి ఊకు ఉండాలనే నేను ఇస్తున్నాను కేసీఆర్ అంటున్నాడు. కాదు, మునుగోడులో తేల్చుకుందాం, మునుగోడులో నా కోట్లు ఇస్తే ప్రజలు రైతు బంధు వద్దన్నట్టు అని మోడీ అంటున్నాడు. కాదు, రైతు బంధు కావాలని అడుగుతున్నారు, నాకే వేస్తారు అని చెప్పి కేసీఆర్ అంటున్నాడు. రైతు బంధు కావాలన్నా వద్దా తేల్చుకునే ఎన్నిక.